హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరలా దోశలండి. దోశల్లో వెరైటీలు మనం చూద్దాము. మీకు నచ్చిన చట్నీతో మీరు పెట్టుకు తినొచ్చు. నేనైతే అల్లం పచ్చడి, వేపుడు శనగపప్పు చట్నీ కూడా పెట్టుకున్నాను. ఇదైతే ప్లెయిన్ దోశ అండి. దీంట్లో మనం ఏమీ వేయలేదు, ప్లెయిన్ దోశ. ఇదైతే రాగి దోశ. రాగి దోశ కూడా ప్లెయిన్ దోశ. ఇదైతే రాగి దోశలో మనము ఆనియను, కొత్తిమీర ఇవన్నీ వేసాము, వెజ్ వేసాము. ఇదైతే ఎగ్ దోశ. ఎగ్ దోశలో నేను కూడా వెజ్ ఇవన్నీ వేసానండి. చాలా అంటే చాలా హెల్తీగా టేస్టీగా మనం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగనేది ఫుల్ వీడియో ఇప్పుడు మనం చూద్దామండి ప్రిపరేషను. ఇదిగోండి, ఎగ్ దోశ కోసం నేను స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. అయితే కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను నేను, కొద్దిగానే. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేస్తాను. నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి కదా, లేదంటే దోశ ఊడదు. స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు దోశ బ్యాటర్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్ పగలగొట్టి డైరెక్ట్ వేసేయడమే. దీన్ని మనం ఇప్పుడు ఇలా అనేసి ఇదంతా చుట్టూ ఇలా వచ్చేలాగా స్ప్రెడ్ చేయండి. మొత్తం దోశ అంతటికి స్ప్రెడ్ చేయాలన్నమాట. దీంట్లో మనం వెజ్ కూడా యాడ్ చేస్తాం కదా, కూరగాయలు. సో ఒక్క దోశ తింటే చాలు, పొట్ట ఫుల్ అయిపోతుంది అన్నమాట, కడుపు నిండిపోతుంది. ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ఇలా వేయాలన్నమాట. చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇది ఇప్పుడేమో పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి ఇవి కూడా నేను, టమాటో కూడా చిన్నగా కట్ చేశాను. ఇది ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్, ఇది కూడా చిన్నగా కట్ చేశాను. ఇదేమో కొత్తిమీర. కొత్తిమీర లాస్ట్లో ఫైనల్గా వేద్దాము. ఇప్పుడు కూరగాయలన్నీ మొత్తం దీని మీద పరిచేయాలన్నమాట, పేస్ట్ చేయాలి. ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ పరిచేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం చల్లుదాం పైన. ఈ కూరగాయలు వేసాం కదండి, అందువల్ల కొంచెం సాల్ట్ ఇలాగా చేత్తోనే అనాలి, ఒక చోటే పడకుండా మనము ఇలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట చేతితోటి. తర్వాత కారం, కారం కూడా వేస్తున్నాను నేను. మరి ఎగ్ దోశ అనగానే కొంచెం కారం ఉప్పు ఉంటే బాగుంటుంది కదా. పచ్చిమిర్చి కూడా వేసాము, సో కొంచెం వేస్తే చాలు. ఫైనల్గా మనం ఇప్పుడు కొత్తిమీర వేద్దాం పైన. ఇది చూడడానికి పిజ్జాలా ఉంది కదా, పిల్లలందరూ చాలా లైక్ చేస్తారు. పిల్లలు పెద్దలు తినొచ్చు, ఇందులో ఫైబర్ ఉంది కదా, మనం వెజ్ యాడ్ చేసాం కాబట్టి అందరూ తినొచ్చు. అయితే దీని చుట్టూ మరలా నేను కొద్దిగా డ్రాప్స్ నెయ్యి వేస్తాను. ఇలా ఒక చుక్క, ఒక డ్రాప్. ఓకే, ఎక్కువ వేయ అవసరం లేదు. ఇప్పుడు ఇది కాలిన తర్వాత టర్న్ చేద్దాం. కాలిపోతుంది, ఇది ఊడిపోతుంది చూసారా. ఇది ఐరన్ పెనము, ఫస్ట్ వేడెక్కనివ్వాలండి. హీట్ ఎక్కాక వేస్తే అది. ఇప్పుడు కొద్దిగా కాలనిద్దాం అటువైపు కూడా. మనము ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదండి, అందువల్ల అది పెనానికి అతుక్కుపోకుండా కొద్దిగా నెయ్యి డ్రాప్స్, చుట్టూ మరలా నెయ్యి డ్రాప్స్ వేసి కాలనిద్దాం. కొంచెం ఒక 6 నిమిషం కాలితే చాలు, తిరగేద్దాం. చూద్దామండి మన దోశ, తిరగేద్దాం. అయిపోయింది, పిజ్జాలా ఉంది కదా, తీసి ప్లేట్లోకి పెట్టేద్దాం. అందరూ ఇది కలర్స్ ఉంటే చాలా లైక్ చేస్తారు తినడానికి. అయిపోయిందండి మన ఎగ్ దోశ, తీస్తాను నేను. అయితే ఇప్పుడు మరలా ఇంకో ప్లెయిన్ దోశ వేస్తాను. ఇది ప్లెయిన్ దోశ అన్నమాట. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి
ఇదిగోండి ప్లెయిన్ దోశ వేద్దాం మనం. ఓకే, ఇంకా దీని మీద ఏమీ వేయట్లేదు నేను, జస్ట్ ప్లెయిన్ దోశ. ఇదిగోండి ప్లెయిన్ దోశ కూడా కాలిపోయింది. తిరగేద్దాం. ఇప్పుడు మనం అదే దోశ రుబ్బులో అదే దోశ బ్యాటరు కొద్దిగా ఇది సోడిపిండి వేస్తున్నాను నేను. రాగి దోశ వేసుకుందాం. ఇదిగో 2 స్పూన్లు 3 స్పూన్లు ఫుల్గా వేసాను నేను. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలిపేయడమే. సేమ్ మనం తీసుకున్న అదే దోశ పిండి, అదే దోశ బ్యాటరు ఇందులో మనం రాగి పిండి కలిపేస్తే రాగి దోశ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రాగి పిండిలో కాల్షియం ఉంటుంది కదండి. దీంట్లో అయితే మనకి కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్. అలా కాకుండా ఇలాగా దోశ పిండిలోనే మనం రాగి పిండి కలిపేసుకుంటే, రాగి దోశ వేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అందరికీ కూడా బోన్స్ స్ట్రెంత్గా ఉంటాయి కదండి రాగి పిండి ఎక్కువ తింటేని. ఇదిగో దీన్ని ఇప్పుడు మనం రాగి దోశ వేసుకుందాం. ఓకే, చూద్దామండి. మన ప్లెయిన్ దోశ అయిపోయిందేమో, తిరగేద్దాం. అయిపోయింది. ఇది కొంచెం కాలిన తర్వాత తీసేసి మనం ఇప్పుడు రాగి దోశ వేద్దామండి. రాగి పిండితో రాగి దోశ. ఇటువైపు కూడా కాలిన తర్వాత దీన్ని మనం తీసేసి రాగి పిండి దోశ వేద్దామండి. ఇప్పుడు దీనికోసం నేను కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేశాను. ఇది ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి, దోశ పిండిలోనే రాగి పిండి కలిపాము. దీన్ని మనం ఇలా స్ప్రెడ్ చేసేది. ఓకే, దీంట్లో నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి, ఆనియన్. అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, జీలకర్ర. అలాగే కొద్దిగా పైన కొత్తిమీర వేస్తున్నాను. ఇలాగా కూరగాయలు అవి వేసుకుంటే మంచిదండి. డైజెషన్ బాగా జరుగుతుంది. తర్వాత ఏమో కాన్స్టిపేషన్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇదిగో మళ్ళీ నేను కొద్దిగా చుట్టూరు ఇలా వేస్తున్నాను ఆయిల్. నెయ్యి, ఇది ఆయిల్ కాదు. కాలిన తర్వాత టర్న్ చేయడమే, కొంచెం కాలనిద్దాం. ఇది కాలిపోయిందండి, తిరగేద్దాము. అంతే, మన దోశ రుబ్బులోనే రాగి పిండి కలిపామన్నమాట. రాగి దోశ కూరగాయలు వేసుకుంటే మంచిది. కాలిందేమో చూద్దామండి మన రాగి పిండి దోశ. అయిపోయిందండి, ఇంకా తీసేయడమే దీన్ని. ఇప్పుడు రాగి పిండితోనే ప్లెయిన్ దోశ వేద్దామండి. ఏమయ్యొద్దు కూరగాయలు, ఇప్పుడు ప్లెయిన్గా వేద్దాం. ఇలా ప్లెయిన్గానే కాలనిద్దామండి, ఇంకా కూరగాయలు ఏమి వేయొద్దు. ఇలా కొంచెం చుట్టూరు నెయ్యి వేస్తాను, అంతే. కాలనిద్దాం, తిరిగేద్దామండి దోశ. అంతే. ఇప్పుడు మరలా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఇలాగ మనకి ఎన్ని దోశలు కావాలంటే అలాగే వేసుకోవచ్చండి. రాగి పిండి మీకు దగ్గర ఉన్న దోశ బ్యాటర్ని బట్టి 2 స్పూన్ల 3 స్పూన్ల అనేది వేసుకుని ఈ విధంగా కలుపుకోవడమే. అలా ఎన్ని కావాలంటే అన్నీ మనకి దోశల రుబ్బులోనే రాగి పిండి కలిపి వేసేసుకోవచ్చు, చక్కగా వస్తాయి. ఓకే, ఇదిగోండి ఫైనల్గా మన దోశలు రెడీ అయిపోయాయి. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ పెట్టుకుని తినొచ్చు. ఇదైతే నా దగ్గర అల్లం పచ్చడి ఉంది.
ఇదైతే వేపుడు శనగపప్పు చట్నీ ఉంది. ఇదిగో ఇదైతే మనము వేసుకున్న ఎగ్గ దోశ. ఇదైతే రాగి దోశ. రాగి దోశలో మనము ఆనియన్ ఇవి వేస్తాం కదా. ఇదేమో రాగి ప్లెయిన్ దోశ. అలాగే మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నచ్చిన చట్నీ పెట్టుకుని తినొచ్చండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం మీరు జ్యోతిష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ ఉండండి. మరి నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు షేర్ చేయాలి, కామెంట్ రూపంలో తెలియపరచాలి. ఓకేనా? థ్యాంక్ యూ.